శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వేదవ్యాస విరచిత మహాభారతం సంక్షిప్త గాథ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఓం నమో భగవతే వాసుదేవాయ. అరణ్య పర్వం. ఒకసారి బలి తన పితామహుడైన ప్రహ్లాదుని చేరి, తాత, సహన క్రోధాలలో శ్రేష్టమైనదేదో నాకు వివరంగా చెబితే ఆ మార్గాన నడుస్తాను అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు, నాయన, సహనం మంచిదే, కానీ సర్వ సమయాలలోనూ దానినే అవలంబించడం మంచిది కాదు. అదేవిధంగా క్రోధంతోనూ ఉండకూడదు. సర్వవేళలా సహనంతోనే ఉంటే శత్రువులు, సేవకులు, తటస్థులు నిర్లక్ష్య భావంతో చూస్తారు. అందుచేతనే విజ్ఞులు సమయానుసారం సహనాన్ని ప్రదర్శిస్తారు. నిరంతరం ఓర్వం వహించే చక్రవర్తి యొక్క సేవకులు అకార్యాచరణకు సంకోచించరు. మహారాజు భోగాలను భృత్యులే అనుభవించడానికి ప్రయత్నిస్తారు. వారిలో సేవాభావం నశిస్తుంది. సేవకుల అవహేళనకు పాల్పడవలసి వస్తుంది. అంతకంటే మరణం నయం. రాజస్త్రీలను, నారీజనాన్ని అవమానించడానికి కూడా ప్రయత్నిస్తారు. దండనీతిని విడిచి సదా క్షమాహృదయంతో ఉండే యజమానికి అనుచరులు ప్రమాదాలు కలిగిస్తారు. ఓర్పు కూడా ఇన్ని అనర్థాలకు మూలమవుతుంది. ఇక క్షమారహితుల విషయం కారణం లేకుండా సదా క్రోధంతో ప్రవర్తించే మానవుడు మంచి చెడ్డలు ఆలోచించకుండా దండనీతిని ప్రయోగిస్తూ దురాగ్రహంతో ఆప్తమిత్రులకు కూడా దూరం అవుతాడు. ఆత్మీయులు, ఇతరులు కూడా వారిని ద్వేషిస్తారు. క్రోధ స్వభావుడు అందరినీ అవమానిస్తూ శత్రువులను సృష్టించుకుంటాడు. క్రోధపరవశుడై క్రూరదండనలు సాగిస్తూ సర్వాన్ని కోల్పోయి ఆఖరకు ప్రాణం కూడా పోగొట్టుకుంటాడు. హితులతోనూ అహితులతోనూ కటువుగా భాషిస్తాడు. విషం కక్కే పామును చూచినట్లు క్రోధ స్వభావుని చూస్తారు. సమయం చూసి వానిపై కసి తీర్చుకుంటారు. కనుక నిరంతరం క్రోధంతో ఉండకూడదు, సహనంతోనూ సంచరించకూడదు. సమయానుసారంగా ప్రవర్తించాలి. అలా చరించేవాడు ఇహపర సుఖాలను పొందుతాడు. నీ వల్ల ఉపకారం పొందినవాడు నీకు అపచారం చేసినా వారిని క్షమించాలి. ఈ ప్రపంచంలో ప్రజలందరికీ వివేచనా శక్తి ఉండదు. తెలియక అపరాధం చేస్తే వారిని క్షమించాలి. తెలిసి అక్రమంగా చరించినట్లయితే శిక్ష తప్పదు. ప్రాణులన్నిటికీ ప్రథమాపరాధం క్షమార్హమే. రెండవ మారు దోషం స్వల్పమైన కఠిన శిక్ష తప్పదు. శిక్షించడానికి ముందు విచారణ జరిపి దోష నిర్ణయం చేసి దోషి అజ్ఞుడో విజ్ఞుడో నిర్ణయించి శిక్షించాలి. మనుజుడు మృదు స్వభావంతో మెలగలిగితే శత్రువు అందరూ అతని వశంలో ఉంటారు. అటువంటి వానికి వశం కాని వస్తువే ఉండదు. దేశకాల పరిస్థితులను, బలాబలాలను గ్రహించి సామోపాయంతో కార్యం సాధించుకోవాలి. అపరాధి శరణార్థియే వస్తే క్షమించి తీరాలి. పరిస్థితులు విపరీతమైనప్పుడు తేజోబలాన్ని ప్రదర్శించాలి అని చెప్పాడు. ధర్మనందన, దుష్ట దుర్యోధనుడు ఎప్పుడూ మీకు ద్రోహమే తలపెడుతున్నాడు కనుక వానిపై ప్రతీకారం తీసుకోక తప్పదు. కౌరవుల విషయంలో సహనం అనవసరం. మృదు స్వభావంతో ప్రజాహృదయాలను ఆకర్షిస్తూ క్రోధంతో వారి ఆగ్రహాన్ని గురి కాకుండా న్యాయంగా పరిపాలించేవాడే ఉత్తమ ప్రభు అని పలికి ద్రౌపది కొనగోట కన్నీరు తుడుచుకుంది. అప్పుడు ధర్మరాజు ఆమె వైపు తిరిగి, ద్రౌపది, మానవులకు క్రోధం మరణహేతువు. దాన్ని జయించిన వానికి అభ్యుదయ పరంపరలు ప్రాప్తిస్తాయి. క్రోధవశులకు పతనమే. సర్వనాశ హేతుభూతమైన క్రోధాన్ని ఆశ్రయించి నేను శత్రువులపై ప్రతీకార చర్య తీసుకోలేను. ఆగ్రహం కలిగితే గృహత్యకు కూడా మానవుడు వినదీయుడు. పురుషవాక్యాలతో పరులను పరాభింపజేసి అకార్యాచరణకు ప్రేరేపించేది, సజ్జనులను కూడా చంపించేది, దుర్మార్గులను పూజింపజేసేది, ఆత్మహత్యకు సహకరించేది అయిన క్రోధం యమలోకానికే దారితీస్తుంది. కనుకనే ప్రాజ్ఞులు క్రోధాన్ని పరిత్యజించి ఇహపరాలలో ఉత్తమగతులు పొందుతున్నారు. ఎదుటివాడు ఆగ్రహంతో వచ్చిన ప్రాజ్ఞుడు సౌమ్య స్వభావంతో ప్రవర్తించి ఉభయులకు క్షేమాన్ని కలిగిస్తున్నాడు. మనోనిగ్రహం లేక ఆగ్రహంతో చరించేవాడు ఇహపరాలకు దూరుడవుతున్నాడు. అసమర్థులపై క్రోధం ప్రదర్శించిన వాడే ఉత్తమ పురుషుడు. అవివేకులు, మూర్ఖులు క్షమను విసర్జిస్తారు. వారి వలె నేను కూడా సదాచారాలకు హేతుభూతమైన క్షమను ఎలా విడువగలను?
భూదేవితో సమానమైన ఓర్పు గల మానవులే లేకపోతే ఈ ప్రపంచంలో నిరంతరం యుద్ధాలే జరుగుతూ ఉంటాయి. అధర్మహేతువైన క్రోధం పరస్పర దూషణలకు, హత్యలకు దారితీస్తుంది. భార్యాభర్తలు, తండ్రి కొడుకులు తమ సంబంధ బాంధవ్యాలు విస్మరించి ఒకరినొకరు చంపుకోవడానికి కూడా వెనుదీయరు. ఈ స్థితిలో ప్రపంచానికి సుఖము, శాంతి ఎలా లభిస్తాయి? యాజ్ఞసేని ఈ కాలం భరతవంశ నాశనం కోసం ఎదురుచూస్తోంది. దుర్యోధనునికి సహనం లేదు సరికదా, దాన్ని గుర్తించే అర్హత లేదు. నేను సదా సహనంతోనే చరిస్తున్నాను. దానిని ఆశ్రయించే అర్హత నాకుంది. క్షమ, దయ అనే 2 గుణాలే జితేంద్రియులకు ఆవశ్యకమైనవని సనాతన ధర్మ విధులు ఘోషిస్తున్నారు. కనుకనే నేను దయాక్షమలనే ఆశ్రయించి గౌరవిస్తున్నాను అని చెప్పాడు ధర్మనందనుడు. స్వస్తి. శ్రీకృష్ణ శరణం మమ. ధర్మో రక్షతి రక్షితః.